నియర్ బై ఎవరైనా ఉంటే వచ్చి ఈ శాంప్లింగ్స్ అయితే తీసుకెళ్ళొచ్చండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే ఇంతకుముందు వేరే ప్లేస్లో ఉండే అండి. ఇంత పెద్ద మొక్కని కూడా దీని ప్లేస్ అయితే చేంజ్ చేసామన్నమాట. ఇక్కడ చూసారు కదా, అలాగే టబ్బు కూడా చేంజ్ చేశాను. అక్కడ నాకు కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి ఇక్కడ వేరే సైడ్ అయితే షిఫ్ట్ చేశానండి. ఈ కర్రలన్నీ కూడా తీసేసి ఇప్పుడు పీవీసీ పైపులతో అయితే నేను వీటికి పందిరైతే వేస్తున్నానండి. ఎలా వేస్తున్నాను అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ యూపీవీసీ పైప్స్ అన్నమాట. వీటితోటి ఇప్పుడు మనం పందిరైతే డ్రాగన్ ఫ్రూట్కి పందిరైతే వేసేసుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ కర్రలు ఉన్నా కూడా నేను యూపీవీసీ పైపులతో ఎందుకు వేస్తున్నానంటే, అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడం వల్ల ఇక్కడ చూస్తున్నారు కదండి కర్రలు అయితే మొత్తము విరిగిపోయిందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చెట్టు కూడా అస్తవ్యస్తంగా అయిపోయిందండి. ఎప్పుడైనా సరే కర్రలు అనేది పుచ్చిపోతాయి కదా, సో అవి ఎప్పటికైనా సరే డేంజరే అని చెప్పేసి ఇప్పుడు ఈ యూపీవీసీ పైపు తీసుకొచ్చి వీటికైతే పందిరి సెట్ చేస్తానండి. ఎలా సెట్ చేస్తున్నాను అనేది అయితే ఫుల్ వీడియో మీరు చూసినట్లయితే, స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేము ఎలా వేస్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. సో నేనైతే మెజర్మెంట్ అయితే అన్ని నార్మల్గా అయితే కిందికి 1 ఫీట్ తీసుకున్నానండి. సో వెడ్త్ వచ్చేసి 2 ఫీట్ తీసుకుంటున్నాను. దీనికి కావాల్సింది ముఖ్యంగా ఎల్బోస్ చాలా ఇంపార్టెంట్. ఇది 4 ఎల్బో తీసుకున్నాను. దానివల్ల ఏంటంటే మనకి పైకి కిందికి కరెక్ట్గా వస్తుంది. సో నేనైతే ఇప్పుడైతే ఫిక్స్ చేద్దామని చెప్పేసి గమ్ కూడా తీసుకొచ్చానండి. ఎందుకంటే టైట్ ఫిక్స్ చేయడం వల్ల టైట్ ఉంటుంది, మళ్ళీ విరిగిపోకుండా ఉంటుంది కాబట్టి. సో గమ్ పెట్టి ఫిక్స్ చేస్తున్నాను పర్మనెంట్గా. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే గమ్తో ఫిక్స్ చేసేసుకుంటున్నాము పైప్స్ అయితే. ఇలాగా గమ్ పెట్టేసి ఫిక్స్ చేసేసుకున్నామంటే ఎప్పటికీ మనకి పర్మనెంట్గా ఉంటుంది కదా, ఊరికే ఊడిపోవడం లాంటివి ఏముండవు. చూస్తున్నారు కదా, ఇలాగ కొద్దిసేపు నొక్కి పెట్టేసుకుంటే చాలా టైట్గా అయిపోతుందండి. ఇక రాదు అదైతే. ఇలాగా మొత్తం ఫిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఎలా ఉందో అయితే చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ బేస్ అయితే ఫస్ట్ ఇక్కడ బేస్ ఇలా రెడీ చేసేసుకున్నాం అన్నమాట. తర్వాత అంటే పై వరకు కదా, ఆల్రెడీ మొక్క మేము పెట్టేశాము. స్టార్టింగ్ మొక్క పెట్టుకునే వాళ్ళైతే కొద్దిగా ఈజీగా ఉంటుందండి. ఆల్రెడీ మా మొక్క చూసారా అసలు ఎంత పెద్దగా పెరిగిపోయిందో. ఈ మొక్కని అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడమే పెద్ద టాస్క్ అండి. అట్లాంటిది ఇప్పుడు దీనికి పందిరి వేయడం ఇంకా పెద్ద టాస్క్ అన్నమాట. సో ఇక్కడ ఇలాగా వెయిట్ అంటే వెయిట్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ ఆపాలి కనుక మధ్యలో ఇలాగా ఎల్బోస్ ఇచ్చుకుంటూ పై వరకు అయితే మేము పందిరి అనేది వేస్తున్నామండి. మొత్తం వేసిన తర్వాత ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మిడిల్లో పెట్టడానికైతే అంటే మనము కరెక్ట్గా ప్రాపర్గా మనం పందిరి వేసుకోవాలంటే కింది నుంచి రావాలి, అటు సైడ్ మిడిల్లోకి వెళ్ళాలి, అలాగే ఇటు ఇక్కడ 5 ఎల్బోస్ కావాలి అండి. 5 ఎల్బోస్ అయితే దొరకలేదు. ఆన్లైన్లో చూస్తే మనకి రెండిటికి 1000 రూపీస్ ఉంది. సో అంత మనీ మనం అఫోర్డ్ చేయలేం కదా, అందుకోసం అని. చూస్తున్నారు కదా, మేము ఇలాగా హోల్ చేసుకున్నామండి. మేమే కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని ఇలా ఫిక్స్ చేసేసుకున్నామండి. చూస్తున్నారు కదా, కొన్ని ఐడియాస్ మనం చేస్తూ ఉంటే అలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలా పైపు చుట్టూ గమ్ పెట్టేసి దాంట్లో ఫిక్స్ చేస్తాను అన్నమాట. చూసారు కదా, మొత్తం కూడా మేము ఈ మొక్క మధ్యలో నుంచి ఇప్పుడు సెట్ చేస్తున్నామండి. అసలు ఎన్ని ముళ్ళులు గుచ్చుకుంటున్నాయో పాపం. మా ఆయన చూడండి చేతికి గ్లౌజులు వేసుకొని మరీ చేస్తున్నాడు. చూసారు కదండి, మొత్తం పందిరి సెట్ చేసే ప్రాసెస్లో అయితే ఎంత పెద్ద స్టెమ్ ఇరిగిపోయిందో చూడండి. ఇది మొత్తం కూడా మనది మదర్ స్టెమ్ కాబట్టి ఫ్రూటింగ్ అనేది తొందరగా వస్తుందన్నమాట. ఎవరికన్నా అంటే మా నియర్ బై ఎవరైనా ఉంటే వచ్చి ఈ శాంప్లింగ్స్ అయితే తీసుకెళ్ళొచ్చండి. కొరియర్ మాత్రం చెయ్యను. ఒక 20 మెంబర్స్ వరకు అయితే ఇవ్వగలుగుతానండి ఈ శాంప్లింగ్ కూడాను. సో నియర్ బై ఉన్న వాళ్ళైతే వచ్చి తీసుకెళ్ళొచ్చండి. చూస్తున్నారు కదా, అసలు ఎంత బాధగా అనిపిస్తుందోనండి. ఇంత పెద్ద స్టెమ్ ఇరిగిపోయింది. ఇది గ్రో అవ్వడానికి ఎన్ని రోజులు టైం పడుతుందండి మనకి. చూస్తున్నారు కదండి, మొత్తానికైతే
మన యూపీవీసీ పైపులతో పందిరైతే మొత్తం కూడా సెట్ చేసామండి. చూస్తున్నారు కదా, ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. అన్నీ పైన ఇవి ఏవైతే ఉన్నాయో స్టెమ్స్ అన్నీ క్లమ్జీగా ఉన్నాయండి. అంటే అప్పుడు కట్టెలకి కరెక్ట్గా వాటికి పైన ఎక్కడికైతే ఉంటాయో అడ్జస్ట్మెంట్ చేసుకొని అవి పాకిపోయాయి. ఇక దాన్ని విడదీసినా కూడా ఇదా రావట్లేదండి. సో అందుకని దాంట్లో నుంచి ఇలా పందిరైతే సెట్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.